తాజా అంశాన్ని చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కోరుట్ల చిన్నారి హత్య కేసులో మిస్టరీ వీడింది. 5 ఏళ్ల చిన్నారి హితీక్షను చిన్నమ్మ మమత చంపేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సహన్ అడిగి తెలుసుకుందాం. సహన్, చిన్నారి హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? జగిత్యాల చిన్నారి కేసులో మిస్టరీ వీడింది. ఆదర్శ్ నగర్, కోరుట్ల పట్టణంలోని ఆదర్శ్ నగర్ కు చెందిన చిన్నారి హితీక్ష శనివారం సాయంత్రం హత్యకు గురైంది. ఇంటి పక్కనే ఉన్న మరో ఇంట్లో ఓ స్నానాల గదిలో శవమై కనిపించడంతో స్థానికంగా సంచలనంగా మారింది. అది కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. మొదట ఏ ఇంట్లో అయితే డెడ్ బాడీ దొరికిందో ఆ ఇంటి యజమానిని అనుమానితుడిగా భావించి ఆ కోణంలో విచారించారు. తరువాత చిన్నారి సొంత చిన్నమ్మ ప్రవర్తన కొంచెం తేడాగా ఉండడంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో హితీక్ష సొంత చిన్నమ్మ మమతానే హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. దీనికి పోలీసులు జాగిలాల సాయం తీసుకున్నారు. తోటికోడలిపై కోపంతోనే చిన్నారిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారి తండ్రి, చిన్నారి బాబాయ్, చిన్నారి తాత ముగ్గురు సౌదీలో ఉండడం ఇక్కడ ప్రధాన అంశం. చిన్నారి తండ్రి రాము సౌదీ నుంచి హుటాహుటిన కోరుట్లకు చేరుకున్నారు. నిన్న కోరుట్లలో చిన్నారి మృతదేహంపై తండ్రి రోధించిన తీరు అందరినీ కలిసివేసింది. దీంతో పోలీసులు ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పలు కోణాల్లో విచారించారు. చిన్నారిని సొంత చిన్నమ్మని హత్య చేయడంతో పోలీసులు కూడా అవాక్కయ్యారు. దీంతో చిన్నారిని హితీక్ష సొంత చిన్నమ్మ మమతను ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేసినట్లుగా సమాచారం. హత్య చేయడానికి ఉపయోగించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ధన్యవాదాలు సహన్.